హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలములో చేరి వచ్చిన ప్రియులు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనములు. దేవుని వాక్యము దైవ గ్రంథం బైబిల్ నుండి ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుంటాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. దేవుని వాక్యము సెలవిచ్చేదేమనగా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయము. దేవుడు వాక్యము మాట్లాడేదేమనగా, మనం చేసే పని ఏదైనప్పటికీ విద్యార్థులు విద్య అభ్యసించుట వారి పని, అలాగే తల్లిదండ్రులు ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము చేయుట వారి పని, అలాగే దేవుని సేవకులు దేవుని సేవ చేయుట దేవుడు వారికి అప్పగించిన పని, అలాగే పరిచారకులు దేవుని పరిచర్య చేయుట దేవుడు వారికి అప్పగించినటువంటి పని. కాబట్టి లోకములో దేవుడు మనకి ఏ పని అప్పగించాడో చూసుకొని ఆ పనిని శక్తి లోపము లేకుండా చేయాలి. చాలామంది విద్యార్థులు మరి వారి విద్యలో అపజయానికి కారణం వారి శక్తి కొలది పని చేయరు. వారికి శక్తి ఉన్నప్పటికీ సోమరులుగా అలక్ష్యతతో పనిచేస్తారు. అందువల్ల వారు అనుకున్న అంతస్తుకు వారు చేరలేరు. కాబట్టి విద్యార్థులు విద్యార్థి దశలోనే కష్టపడి చదవటానికి, శక్తి లోపము లేకుండా మరి చదువు యందు శ్రద్ధ కలిగి ఉండటానికి తల్లిదండ్రులు వారి మీద ఖర్చు పెట్టిన డబ్బుకు సరైన ఫలితాలు వారు ఇవ్వగలుగుటకు మరి పని చదవాలి. అలాగే మరి వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము చేసేవారు కూడా వారి ఉద్యోగాన్ని శక్తి లోపము లేకుండా చేయాలి. ఈనాడు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఇచ్చామనుకోండి, పని చెయ్యరు. ఎందుకంటే లోపము కలిగి చేస్తారు, శ్రద్ధ కలిగి చెయ్యరు. తప్పది. దేవుని మహా అనుగ్రహాన్ని బట్టి ప్రైవేటు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తున్న నీవు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ శ్రద్ధాభక్తులతో పనిచేసి సమాజానికి సేవ చేయాలి. అంతేగాని మోసము చేయకూడదు, అక్రమము చేయకూడదు. అలాగే సేవ చేసేవారు, పరిచర్య చేసేవారు, దేవుడు మనకు అప్పగించిన సేవ, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య శ్రద్ధతో నమ్మకముగా దేవునిపైన ఆధారపడి మనకి దేవుడిచ్చిన ఆరోగ్యము కొలది, శక్తి కొలది మనము పని చేయాలి. మనము సోమరులుగాను నిద్రమత్తులుగాను మనము ఉండకూడదు. ఈనాడు చాలామంది దేవుని సేవ చేసేవారు అలక్ష్యంగా ఉంటారు. అలా ఉండకూడదు.
దేవుని మహిమ కొరకై మనము సేవ చేయవలసిన వారు. గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యం చెప్పుచున్నది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అది విద్య కానీ, వ్యాపారము కానీ, వ్యవసాయము కానీ, పరిచర్య కానీ, దేవుని సేవ కానీ, నీ శక్తి లోపము లేకుండా చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా ఈ లోకాన్ని విడిచిపెట్టాక నీవు పనిచేసేది ఏముండదు. అక్కడ ఉపాయంతో పనిచేసేది ఉండదు, మరి తెలివితో పనిచేసేది ఉండదు, మరి జ్ఞానముతో పనిచేసేది కూడా ఉండదు. అందుకొరకు మనకి దేవుడిచ్చిన సమయాలు సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె మనం బ్రతకకూడదు, జ్ఞానుల వలె బ్రతకాలని ఎఫెసీ 5వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుతున్నాం. దేవుడి మాటలు దీవించి మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మాకు మీరు అప్పగించిన ఏ బాధ్యత అయినా శక్తి లోపము లేకుండా చేయటానికి సహాయం చేయండి. తద్వారా నీ నామము మహిమపరచబట్టుకు కృపనివ్వండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.